గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇవాళ 3 జూలై మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఏంటంటే ఏమైందంటే ప్రైస్ కాల్‌ది 62 ఉండే. అది ఓపెనింగే 113 అండ్ ఇట్ వెంట్ టిల్ 149. ఓకే. ఎళ్ళాక చూడండి మెల్లగా స్టార్ట్ అయింది. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ చూడండి ప్రైస్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి ఇగో ఇక్కడికొచ్చారు సెల్లర్స్. రైటా? ఇది రిజెక్షన్. అంటే విక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడికి. తర్వాత చూడండి దే హావ్ మూవ్ టు దిస్ లెవెల్. ఇక్కడ విక్స్ ఇక్కడికొచ్చేసారు. అవునా? అంటే మార్కెట్ కింద పడుతుంది. కాల్‌లో కింద పడుతుందంటే పుట్‌లో పైకెళ్తుందని కాదు. ఇక్కడ కూడా చూడండి వచ్చింది ఒకసారి. తర్వాత పైకెళ్ళినాక ఇది బ్లాకేజ్ లాగా ఉంది చూడండి ఈ పార్ట్. సో ఇప్పుడు చూడండి మెల్లగా సెల్లర్స్ హస్ కమ్ డౌన్ తర్వాత ఈ ఈఎంఐ కిందకి వస్తుంది. దాని తర్వాత 20 ఈఎంఐ కిందకి వస్తుంది. వచ్చినప్పుడు ఇట్ విల్ స్టార్ట్ గోయింగ్ అప్. అంతసేపు మనకు కాదు. అందుకే మనం ఏమంటామంటే ఈఎంఐస్ ఎప్పుడు అలైన్ ఉండాలి. ఇప్పుడు చూడండి వీవ్యాప్ కిందకొచ్చింది 7 ఈఎంఐ పైకెళ్ళింది. కానీ 20 ఈఎంఐ పైన ఉంది. ఆ ఈఎంఐ కూడా ఇప్పుడు మెల్లిగా వెళ్ళి ఫస్ట్ 7 ఈఎంఐ 20 ఈఎంఐ దాటాలి. అప్పుడు దెన్ దానిపైన క్లోజింగ్ ఇస్తేనే దెన్ మార్కెట్ విల్ స్టార్ట్ గోయింగ్ అప్. ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెమే పెరుగుతుంది. కానీ ఇక్కడ ప్రైస్ చూడండి ఎంత పడిపోతుందో. ఇది ఇక్కడ దాకా రావచ్చు. ఇది ఇక్కడ దాకా వెళ్తేనే ఇక్కడ దాకా వచ్చేయచ్చు. సో దాట్స్ ద రీజన్ మీకు ట్రెండ్కి అగేన్స్ట్గా ట్రేడ్ చేయొద్దు. అండ్ ఒక్కసారి మీకు ఈ ఈఎంఎస్ అలైన్మెంట్ ఇప్పుడు నా రూల్ ఏంటో మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు చూడండి నా రూల్ ఏంటంటే సింపుల్గా ఫస్ట్ వీవ్యాప్ కింద ఉండాలి. వీవ్యాప్ తర్వాత దీన్ని క్రాస్ చేసుకుంటూ 21 ఈఎంఏ వెళ్ళాలి. ఓకే. ఈ రెండింటిని క్రాస్ ఇది వీవ్యాప్, ఇది 21, తర్వాత 7 ఈఎంఏ కూడా ఈ రెండింటిని క్రాస్ చేసుకుంటూ ఇలా పైకి వెళ్ళాక అప్పుడు ఇక్కడ క్యాండిల్స్ క్లోజ్ కావాలి. దట్ ఈస్ వేర్ ద మొమెంటమ్ విల్ స్టార్ట్. ఓకేనా? సో అది దానికి మనం వెయిట్ చేయాలి. అయితే ఈ మూడిట్లో ఏదొకటి తప్పైనా కానీ, అంటే ఈ మూడిట్లో ఇక్కడ ఉంది క్యాండిల్, ఇక్కడ క్లోజ్ అయినా ఇట్ విల్ నాట్ వర్క్, ప్రైస్ పెరగదు. రైట్? లేకపోతే ఈ రెండింటి మధ్యలో క్లోజ్ అయినా ప్రైస్ పెరగదు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా ప్రైస్ పెరగదు. సో మీకు ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఈ మూడు ఇలా ఉండాలి. 1 2 3 ఇలా ఉంటే ఒక్క నిమిషం, సారీ. ఫస్ట్ వీవ్యాప్ ఇలాగా, తర్వాత 21 ఇలాగా, తర్వాత థర్డ్ 7 ఇలాగా, ఇలా వెళ్ళి ఈ మూడు ఎప్పుడు ఎలా అయినా ఉంటాయో దానిపైన క్యాండిల్స్ క్లోజ్ అవుతా ఉంటే అప్పుడు మీకు మొమెంటం వస్తుంది, ట్రేడ్స్ పైకి వెళ్తాయి అనమాట. సో అది ఇప్పుడు లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. దాట్స్ ద రీజన్ ఇట్స్ అ సైడ్ వేస్ జోన్. సో ఇది వన్ ఇండికేషన్ వెదర్ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ ఆర్ డౌన్ అని తెలుసుకోవడానికి, ఆర్ సైడ్ వేస్ ఉంది అని తెలుసుకోవడానికి. దిస్ ఈస్ వన్ ఈజీ వే టు అండర్స్టాండ్ దట్. ఓకేనా? సో ఎప్పుడు మీకు ట్రేడ్ వస్తుందో నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు చూడండి ఇది మళ్ళీ పైకి వెళ్తుంది, కానీ ఇది చూడండి ఇవంతా సెల్లింగ్ జోన్. ఐ షో యూ అగైన్. ఇప్పుడు చూడండి ఇది సెల్లింగ్ జోన్. ఇక్కడికి వచ్చేసాం మనం. ముందు ఇక్కడ ఉండే, తర్వాత ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడు అక్కడ దాకా వెళ్తుందా లేదో చూడండి. తర్వాత చూడండి ఈ విక్ చూడండి, ఈ విక్ అంటే ఇక్కడ దాకా. సో లెట్స్ సీ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ అక్కడ దాకా వెళ్ళి కింద పడుతుందా, లేకపోతే ఇది కంటిన్యూ అవుతుందా చూద్దాం. ఇది కంటిన్యూ అవ్వాలంటే కూడా ఈ 20 ఎంఎం ఫస్ట్ క్యాచ్అప్ అవ్వాలి. ఇది పైకి వెళ్ళాలి. ఫస్ట్ 7 ఈఎంఏ వీవ్యాప్ పైకి వెళ్ళాలి, తర్వాత 20 ఈఎంఏ కూడా దాని పైనకి వెళ్తేనే దెన్ ఓన్లీ విల్ స్టార్ట్ సీయింగ్ మార్కెట్ గోయింగ్ అప్. దానికన్నా ముందు మార్కెట్ పైకి వెళ్ళదండి. సో మీరు ఇలా ఎప్పుడు 2 చార్ట్స్ పెట్టుకొని అనలైజ్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ యూ గైస్. అండ్ మీరు చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది సెల్లింగ్ జోన్ అన్నాను నేను, అంటే ఇక్కడి నుంచి పడుకుంటూ వస్తున్నాం మనం, మళ్ళీ అదే జోన్కి వెళ్ళాము. ఇది బ్రేక్ అయింది అనుకోండి మళ్ళీ ఇక్కడ దాకా వెళ్తాం. కానీ ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ పెద్ద స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు చూడండి జోన్స్ ఎలా ఉన్నాయంటే దిస్ ఈజ్ వన్ సెల్లింగ్ జోన్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సెల్లింగ్ జోన్ అంటారా, అసలు చెప్పాలంటే ఇలా రావాలి. సో ఇది ఒక సెల్లింగ్ జోన్, ఇది సెకండ్ సెల్లింగ్ జోన్. సో ఇప్పుడు దానిలోకి వెళ్తామా, అక్కడ దాకా వెళ్ళి కిందకి వస్తామా అనేది చూడాలి. ఇప్పుడు ఇది మళ్ళీ కిందకి వచ్చి దీని కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ ద సెల్లింగ్ జోన్ హ్యాస్ మూవ్ టు దిస్ పార్ట్, వీవ్యాప్ దాకా వెళ్ళిపోయినట్టు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అది జరుగుతుందా లేదా. ఇప్పుడు
ఇలాగా ఇప్పుడు చూడండి 7 ఈఎంఏ పైకి వెళ్ళింది అనుకోండి, మూమెంట్ వస్తుంది, కానీ 21 ఈఎంఏ ఇంకా క్యాచ్అప్ కాలేదు. అది కూడా క్యాచ్అప్ అయింది అనుకోండి, దెన్ మార్కెట్ విల్ మూవ్ లైక్ ఎనీథింగ్ పై సైడ్. కానీ ఒకసారి మనం మెయిన్ చార్ట్ లో కూడా చూసుకుందాం. మెయిన్ చార్ట్ లో చూడండి, వేర్ స్టిల్ ఇగో చూడండి, ఈ సెల్లింగ్ జోన్ లోనే ఉన్నాం. ఈ జోన్ లో నుంచి పడ్డాం ఇందాక. సేమ్ థింగ్ మైట్ హ్యాపెన్ అగైన్. సో ఇలాగా మీరు ఒక 5-6 పారామీటర్స్ చూసుకొని అవన్నీ మ్యాచ్ అయితేనే దెన్ ఓన్లీ మార్కెట్ విల్ గివ్ యూ అమౌంట్. ఇంత ఈజీ కాదు. మళ్ళీ ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చూసేది 23,400 స్ట్రైక్ ప్రైస్ అండ్ 24,400 పుట్ చూస్తున్నాను, 24,300 కాల్ చూస్తున్నాను. బికాస్ మార్కెట్ ఈజ్ ఎట్ వాట్ 23,349. ఓకే, సో అందుకు 50 పాయింట్స్ అబౌవ్ 50 పాయింట్స్ బిలోది చూస్తున్నాను నేను. సో దాంట్లో నాకు క్లియర్ ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇది పెరుగుతుంది కదా సార్ అంటే, ఇది చూడండి హై ఎక్కడుంది, ప్రీవియస్ హై ఇస్ దిస్. అంటే మీకు వెళ్తే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే చూడండి, ఇవన్నీ చూడండి ఒక ట్రెండ్ లైన్ లాగా వస్తుంది. ఇక్కడికైతే వచ్చింది ఒక ట్రెండ్ లైన్. ఇప్పుడు ఇది బ్రేక్ చేసాం. బ్రేక్ చేస్తే ఇది సస్టైన్ అవుతుందా అంటే ఈ 2 minutes 54 seconds చూడాలి. ఈ సస్టైన్ అవ్వకుండా మళ్ళీ కిందకు వచ్చేసింది అనుకో, దెన్ ఈ ఏదైతే మొమెంటం వచ్చిందో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. అదంతా ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనము క్యాండిల్ కన్ఫర్మేషన్ చేయకుండా ఇక్కడ కాల్ సైడ్ వెళ్ళిపోయి ఉంటే చూడండి, ఇక్కడ నుంచి 136 నుంచి ఇట్ హెస్ కమ్ డౌన్ టు 129, 7 రూపీస్ ఎస్ఎల్. ఇంకొంచెం ముందుకు వస్తే దీని కిందకు వచ్చేసింది అనుకోండి, అగైన్ 10 రూపీస్ ఎస్ఎల్ కొట్టేసినట్టే, ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకుంటారు. సో దాట్స్ ద రీజన్. మీకు ఇప్పుడు ప్రీవియస్ ఏవైతే సెల్లింగ్ జోన్స్ ఉన్నాయో దానిపైన క్లోజింగ్ ఇస్తుందా లేదా చూడండి ఫస్ట్. ఇంకా 13 seconds ఉంది, లెట్స్ వాచ్. చూడండి ఇప్పుడు ఆ జోన్ బ్రేక్ కాలేదు, ఏది సెల్లింగ్ జోన్ లోపలికి వెళ్ళలేదు మన గ్రీన్ క్యాండిల్. వెళ్తే ఇట్ సైడ్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వెళ్ళి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, దెన్ మళ్ళీ ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ అక్కడ అవ్వలేదు, ఇది క్లోజ్ కరెక్ట్ మన సెల్లింగ్ జోన్ కిందకే వచ్చింది క్లోజింగ్. సో ఇది అబ్సల్యూట్ నో ట్రేడింగ్ జోన్ అండి, సైడ్ వేస్ జోన్. ఇక్కడ చేసినా మీకు పెరిగినట్టే వేరి మళ్ళీ పడిపోతుంటాయి. ఇక్కడ మీరు ఈఎంఎస్ కూడా ఏం చేస్తున్నాయో చూడండి. ఈఎంఎస్ ఇస్ ట్రైంగ్ టు గో అప్ అంటే వీవ్యాప్ పైకి వెళ్తాకు చూస్తుంది అంటే మార్కెట్ ని ఇక్కడ సస్టైన్ చేయడానికి దే ఆర్ ట్రైంగ్ టు సస్టైన్ ది మార్కెట్ అబవ్ వీవ్యాప్ పైన ఉంచడానికి ట్రై చేస్తున్నారు. సో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం 5 minutes లో చూస్తే చూడండి, ఇక్కడ కూడా మెల్లిగా క్రాస్ ఓవర్ అవుతుంది. కాకపోతే ఇది కూడా వచ్చి ఇక్కడ దీనికి ఈ గ్యాప్ కూడా ఫిల్ కావాలంటే 2-3 సార్లు క్యాండిల్స్ ఈ రెండింటిని టచ్ కావాలి. చూద్దాం 3 minutes లో ఎక్కడైనా చూడండి, ఎక్కడ అవ్వలేదు. ఈ టచ్ అయితే గానీ మూమెంట్ మీకు మంచిగా రాదు. ఓకే, సో ఆ టచ్ అయ్యేదాకా మళ్ళీ ఒకసారి క్యాండిల్ కిందకి వచ్చేదాకా ట్రై చేస్తే ఇవిఎంఏ పెళ్ళకి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. సస్టైన్ కావాలంటే అవుతుందా లేదా అనేది మనం చూద్దాం. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ బ్లాక్ లైన్ ఇస్ వీవ్యాప్, దానిపైన 20 EMA, దానిపైన 7 EMA, దానిపైన గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. అంటే ప్రైస్ చాట్ లో ఇలా మూమెంట్ ఉంటేనే మార్కెట్ విల్ గో అప్. అప్పుడు ఇలా ఎప్పుడు ప్రైస్ చాట్ లో చూడండి, ప్రైస్ పైకి వెళ్ళాలండి, గుర్తుపెట్టుకోండి. ఇలా పైకి వెళ్తుంటేనే దట్ ఈస్ గుడ్ ఫర్ అస్, ప్రాఫిట్ అక్కడే వస్తుంది మనకి. ఇలా కిందకు వస్తుంది, లేకపోతే ఈ లైన్స్ కింద ఇలా కింద ఉంది అనుకోండి, దట్ ఈస్ నాట్ ద ట్రేడ్. మనం ఆ ట్రేడ్ లో ఉండకూడదు అనమాట. దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ట్రేడ్, వీఆర్ ఇన్ ద రాంగ్ ట్రేడ్ అని. ఓకే, ఎప్పుడైతే ఈ అలైన్మెంట్ ఉండి దానిపైన గ్రీన్ క్యాండిల్స్ చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. వీవ్యాప్ పైన 7 EMA, వీవ్యాప్ ఫస్ట్ ఉంది, 7 EMA లోపల ఉంది, 21 EMA. దిస్ ఇస్ నాట్ అగైన్ మన స్టాక్ కరెక్ట్ కాదు. ఇలా లేదు చూడండి, స్టాక్ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే అప్పుడు ప్రైస్ పైకి వెళ్తుంది. లేదు కాబట్టి ఇప్పుడు ఇదంతా జరుగుతుంది అనమాట. అవన్నీ అడ్జస్ట్మెంట్స్ అవ్వాలి. ఫస్ట్ వీవ్యాప్ కిందకి రావాలి, తర్వాత 7 EMA కిందకి రావాలి, తర్వాత ఈ 20 EMA కిందకి ఈ రెండు రావాలి. అప్పుడు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యి ఈ గ్యాప్ ఏదైతుందో అది ఫిల్ చేస్తుంది. ఆ ఫిల్ అయ్యేదాకా మార్కెట్ విల్ నాట్ గో ఎనీవేర్. లేదు అనుకుంటే మీకు ఇలానే ఉంచేసి రోజంతా టైం పాస్ చేసి సైడ్ వేస్ లో ఉంచేస్తారు మార్కెట్ ని. ఇట్ సైడ్ కూడా చూడండి,
ఫస్ట్ బయర్స్ ఇక్కడ యాక్టివేట్ అయ్యారు, తర్వాత మెల్లగా దే హ్యావ్ గోన్ అప్ టిల్ దిస్ పార్ట్. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళాక దే హ్యావ్ వెంట్ టు దిస్ పార్ట్ ఆల్సో. ఇక్కడ దాకా కూడా వెళ్ళి ఇక్కడ చాలాసేపు ట్రై చేశారు. దే ట్రై టు మెయింటైన్ ది ప్రైస్ అబౌవ్ దిస్, కానీ తర్వాత సెల్లర్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యారు, మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది. లేకపోతే ఇది ప్రాఫిట్ బుకింగ్ అని అవి ఉండాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇట్ విల్ అగైన్ ట్రై టు రీచ్ అబౌవ్ 7 వీవ్యాప్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. వీవ్యాప్కి పైకి వెళ్ళాలంటే ఫస్ట్ 7 EMA మీద క్లోజ్ కావాలి. 7 EMA మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి, దెన్ ఇట్ విల్ గో అప్. లెట్స్ సి. ఇది కూడా బయింగ్ జోన్. ఇది ఎట్లా పైన సెల్లింగ్ జోన్ ఉందో ఇక్కడ ఇది బయింగ్ జోన్ ఉందన్నమాట. ఇది అంతా సెల్లింగ్ జోన్. సో ఇక్కడ సెల్లింగ్ జోన్ బాగా, ఇప్పుడు సెల్లింగ్ జోన్ అయితే పైకి పోనివ్వట్లేదు, కానీ బయింగ్ జోన్ ఇక్కడ చూడండి పైకి కిందకి అవుతున్నా. ఇది ఓన్లీ విల్ సస్టైన్ వెన్ 7 EMA క్రాసెస్ వీవ్యాప్ అండ్ 21 EMA క్రాసెస్. ఈ రెండు మళ్ళీ 21 EMA పైకి వెళ్తే గానీ ప్రైస్ ఫాస్ట్ గా గ్రో కాదు. టిల్ దెన్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంతే.